నమస్కారం వీవర్స్. తొందరపాటు పనికిరాదు. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము దక్షిణ భారతదేశంలోని ఓ పట్టణంలో ఒక వ్యాపారి ఉంటుండేవాడు. అతనికి వివాహమై 4 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. వ్యాపారంలో అతనికి అమితమైన లాభాలు రాకపోయినా సుఖశాంతులతో జీవితాన్ని గడపటానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకరోజు ఒక అపరిచిత వ్యక్తి అతనిని కలుసుకున్నాడు. అనేక విషయాలపై మాట్లాడుతూ చివరికి నీ వ్యాపారం ఎలా ఉన్నది అని ప్రశ్నించారు. వ్యాపారి బాగానే ఉంది అని చెప్పాడు. అపరిచిత వ్యక్తి, వజ్రాలతో నీవు వ్యాపారం చేయవచ్చు కదా. వ్యాపారి, మన రాజధానిలో వజ్రాలకు మంచి గిరాకీ ఉందన్నమాట. వాస్తవమే, కానీ నా దగ్గర వజ్రాలు ఎక్కడున్నాయి? అవి ఎక్కడ చవకగా దొరుకుతాయో అవి ఎలా తెచ్చుకుని వ్యాపారం చెయ్యాలో నాకు తెలియదు. అపరిచిత వ్యక్తి తన సంచి నుండి ఒక వజ్రాన్ని బయటకు తీసి వ్యాపారానికి చూపించాడు. వజ్రము ప్రకాశవంతంగా ఉన్నది, ఆకర్షణీయంగా ఉన్నది. అపరిచిత వ్యక్తి, ఈ వజ్రం ఎంత విలువ ఉండవచ్చు? వ్యాపారి, దానికి రాజధానిలో 100 రజిత నాణ్యములు రావచ్చు. అపరిచిత వ్యక్తి, ఇది 25 రజిత నాణ్యములకే దొరికేటట్లయితే నీకు ఈ వజ్రాలను కొనాలని ఉన్నదా? వ్యాపారి, కొనాలని ఉంది, కానీ ఆ ధరకే అవి ఎక్కడ లభిస్తాయి? అపరిచిత వ్యక్తి, 25 రజిత నాణ్యాలకే 1 వజ్రం చొప్పున అమ్మే వ్యక్తి నాకు తెలుసు. వ్యాపారి, ఆయనెక్కడ ఉంటారో నాకు చెప్పండి. అపరిచిత వ్యక్తి ఆ వ్యక్తి ఉండే ప్రదేశం పేరు చెప్పాడు. కానీ వ్యాపారికి అది పరిచయము ఉన్న పేరు కాదు. వ్యాపారి, అదెక్కడుంది? అపరిచిత వ్యక్తి, కాశ్మీర్లో ఉంది. వ్యాపారి ఉత్సాహం సగం చచ్చిపోయింది. కాశ్మీర్లో చాలా దూర ప్రాంతాలలో ఉన్నదని వ్యాపారికి తెలుసు. అయితే అక్కడికి ఎలా వెళ్ళాలో ఆయనకు తెలియదు. కొన్ని వజ్రాలే ఉన్న ఆ వ్యక్తి వజ్రాలను తనకు తెలియని వారికి అమ్మడు అని అపరిచిత వ్యక్తి చెప్పగా వ్యాపారి నీరుగారిపోయాడు. వ్యాపారి నిరుత్సాహపడటం చూసి అపరిచిత వ్యక్తి చిరునవ్వుతో ఇలా అన్నాడు, మీరు చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తున్నారు. మీకు సహాయం చేయాలనే నాకు అనిపిస్తున్నది. వజ్రాలున్న వ్యక్తిని 2-3 రోజులలో నేను కలుసుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా రావచ్చు. మిమ్మల్ని ఆయనకు పరిచయం చేస్తాను. మీరు కావలసినన్ని వజ్రాలు కొనవచ్చును. 10-15 రోజులలో మనం తిరిగి రావచ్చు. అపరిచిత వ్యక్తి చెప్పిన మాటలకు వ్యాపారికి మళ్ళీ ఉత్సాహం కలిగి వెంటనే అంగీకరించాడు. వ్యాపారి ఇంటికి అత్యుత్సాహంతో వచ్చి భార్యకు చెప్పాడు, మనకు చాలా ధనం రాబోతున్నది. మనం గొప్పవాళ్ళం కాబోతున్నాము. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి చెప్పిన విషయాలను భార్యకు చెప్పి తాను ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న దుకాణాన్ని, తమ వద్దనున్న వెండి వస్తువులను అమ్మి అలా వచ్చిన ధనముతో 2 రోజులలో తాను కాశ్మీర్కు బయలుదేరుతానని, తాను కొన్ని నెలల్లో తిరిగి వస్తానని భార్యకు నచ్చచెప్పాడు. కానీ అతని భార్యకు మాత్రం అంత ఉత్సాహం లేదు. ఆ వ్యక్తి గురించి మీకు పూర్తిగా తెలియదు. అతను నమ్మకస్తుడవునో కాదో తెలియదు. అంతేకాదు, ఆయన చెప్పే విషయాలు కూడా అంత నమ్మదగినవిగా లేవు. ఎందుకు ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవటం? మనకొచ్చే ధనము మనకు సరిపోతుంది కదా అని భర్తకు హితవు చెప్పింది. అయినా వ్యాపారి వినలేదు. తన ప్రణాళికలను అమలుపరచి వచ్చిన ధనాన్ని మూటగట్టుకుని అపరిచిత వ్యక్తితో బయలుదేరాడు. వ్యాపారి అజ్ఞాత వ్యక్తికి చెరో గుర్రం మీద చాలా రోజులు ప్రయాణించారు. అలా అడవిలో వెళ్తుండగా వ్యాపారికి దాహం వేసింది. దగ్గర్లోనే ఒక సెలయేరు ప్రవహించటం చూసి అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకొని వస్తానని
తన గుర్రాన్ని కూడా చూస్తుండమని అపరిచిత వ్యక్తికి చెప్పి అతడు వెళ్ళాడు. ఆ గుర్రం జీను మీదనే అతను తెచ్చుకున్న ధనపు సంచి కూడా ఉన్నది. దప్పిక తీర్చుకుంటూ స్నానం చేయాలనిపించి స్నానం కూడా చేసి నెమ్మదిగా అపరిచిత వ్యక్తిని నిలబెట్టిన చోటికి వ్యాపారి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి ఎవ్వరూ కనబడలేదు. గుర్రాలు కూడా కనబడలేదు. మొదట ఇటు అటు వెతికాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళి వెతికాడు. ఎవ్వరూ కనబడకపోవటంతో తాను మోసగించబడ్డానని అతనికి అర్థమయ్యింది. తాను తెచ్చుకున్న ధనము, తన గుర్రము పోవటంతో అతడు విచారగ్రస్తుడయ్యాడు. అక్కడొక మర్రి చెట్టు ఉంటే దాని నీడన విచారంగా చతికిలబడ్డాడు. ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. కొంతసేపు అక్కడే కూర్చుని అటూ ఇటూ చూడసాగాడు. ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉన్నట్లుగా చూశాడు. ఆ తొర్రలో ఏదో వస్తువు కూడా కనబడింది. అది ఏమిటో తెలుసుకోవాలని దగ్గరకు వెళ్ళి చూస్తే అది తాళపు చెవి. దానిని తీసుకుని మళ్ళీ అటు ఇటు తిరగసాగాడు. అప్పుడు దూరంగా ఒక పాత భవనం కనబడింది. దగ్గరకు వెళ్ళి చూద్దామని పాత భవనాన్ని చేరుకున్నాడు. దాని ద్వారం మూసి ఉన్నది. తలుపుకు తాళం వేసి ఉండటంతో చెట్టు తొర్రలో తనకు లభించిన తాళపు చెవి ఉపయోగపడుతుందేమో చూడాలనిపించి ఆ తాళపు చెవిని ఉపయోగించగానే తాళం వచ్చింది. వ్యాపారి భవనములోనికి ప్రవేశించాడు. ఆ భవనంలో వస్తు సామాగ్రి కనబడింది. దానితో దానినెవరో ఉపయోగిస్తున్నారని అనిపించింది. ఒక మేసాపై కొన్ని తిను పదార్థములు కూడా కనబడ్డాయి. వెంటనే తన ఆకలిని తీర్చుకున్నాడు. ఆ తర్వాత భవనాన్ని పూర్తిగా పరీక్షించదలుచుకుని ఇతర గదుల్లోకి వెళ్ళగానే ఎవరో వస్తున్నట్లు బయట అడుగుల చప్పుడు వినిపించింది. గబగబా కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తే చేతిలో చురకత్తిని పట్టుకుని ఒకడు పరిగెత్తుకుని వస్తుంటే అతని వెనుక ఇద్దరు అతనిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ పరిగెత్తుతూ వస్తున్నారు. ఆ ఇద్దరు రాజభటుల వలె ఉన్నారు. ఆ వ్యక్తిని భవనం లోపలకు రానివ్వకూడదని ముఖద్వారపు తలుపుని మూసి లోపల గడియ పెట్టాడు. కొద్ది క్షణాల తర్వాత పెద్ద కేక విన్నాడు. దాని తర్వాత నిశ్శబ్దం. వ్యాపారి ఎటువంటి ప్రమాదపూరిత చర్యను తీసుకోదలచలేదు. అందువలన చప్పుడు చేయకుండా కదలకుండా కూర్చున్నాడు. కొంతసేపు అయిన తర్వాత వ్యాపారి అక్కడ మెత్తటి దిండునొకదానిని చూసి వెంటనే అతనికి కాసేపు పడుకోవాలనిపించింది. అలా పడుకోగానే నిద్ర పట్టింది. ఇంతలోనే పెద్ద చప్పుడయింది. దానితో అతనికి మెలకువ వచ్చింది. లోపల ద్వారపు తలుపులు విరిగిపోయాయి. ఇద్దరు రాజభటులు లోపలికి ప్రవేశించి వ్యాపారిని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. వ్యాపారి విభ్రాంతికి లోనయ్యాడు. అయినా తాను చేసిన తప్పేమిటని ప్రశ్నించాడు. తగిన సమాధానం లభించలేదు. ఒక భటుడు వ్యాపారిని గట్టిగా పట్టుకుని ఉంటే రెండవ భటుడు భవనమంతా వెతకసాగాడు. చివరికి వ్యాపారి దగ్గరున్న దిండును కూడా చించి చూశాడు. అందులో బంగారు నగలు దొరికాయి. వెంటనే వ్యాపారిని దొంగగా నిందిస్తూ కొట్టుకుంటూ రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు. వ్యాపారి తాను నిర్దోషినని చెప్పినా వారు వినలేదు. భవనం నుండి బయటకు వెళ్లే ముందు అంతకుముందు తాను చూసిన వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండటం చూశాడు. తర్వాత వ్యాపారికి కొన్ని విషయాలు తెలిసాయి. ఆ రాజ్యంలో దొంగల గుంపొకటి చాలా దొంగతనాలు చేస్తూ వచ్చింది. అంతఃపురంలో కూడా దొంగతనం జరిగింది. రాణిగారి కొన్ని నగలు పోయాయి. ఆ గుంపులోని ఒక దొంగను గుర్తించి వాడిని తరుముకుంటూ రాజభటులు అడవిలోకి వచ్చారు. ఆ దొంగ తప్పించుకుందామని అక్కడికి వచ్చి దారి లేక రాజభటులకు దొరకటం ఇష్టం లేక తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ దొంగ వెంట అతనిని పట్టుకోవాలని వచ్చిన రాజభటులు ఆ చుట్టుపక్కల దొంగల రహస్య స్థావరం ఉన్నదని గ్రహించి వెతుకుతూ ఆ భవనాన్ని చూసి అందులో ఎవరైనా దొరకవచ్చని తలుపులు బద్దలు కొట్టారు. లోపల ఉన్న వ్యాపారిని దొంగల మూటకు చెందినవాడిగానే భావించి పట్టుకున్నారు. అతని దగ్గర ఉన్నది దిండులో రాణిగారు నగలు కూడా దొరకటంతో వారికి అతను దొంగ అనే భావన దృఢమైంది. అందువలన రాజుగారి దగ్గర దొంగగా వ్యాపారిని నిందించి చెప్పారు. రాజదర్బారులో తాను అమాయకుడనని చెబుతూ తన కథను వ్యాపారి చెప్పినా ఎవరూ నమ్మలేదు. దొంగల స్థావరంలో దొరికాడు. ఆ భవన తాళము తాళపు చెవి అతని వద్దనే ఉన్నాయి. రాణిగారు నగలు ఉన్న దిండును అతను ఉపయోగిస్తున్నాడు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాజు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. వ్యాపారి చాలా హృదయ విదారకంగా దయను అర్థిస్తూ చేసుకున్న విన్నపాలను ఎవరూ పట్టించుకోలేదు. రాటు తేలిన దొంగలతో పాటు అతని నివాసము జైలులో ఏర్పాటయ్యింది. రోజు గంటల తరబడి కష్టపడి పని చేయక తప్పలేదు. అలా 16 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున రాజభటుడొచ్చి అతనిని విడుదల చేస్తున్నారని, అందువలన దర్బారుకు వెళ్ళాలని చెప్పి రాజుగారి వద్దకు తీసుకువెళ్ళారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అయితే సంతోషించాడు. రాజుగారి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నారు: నిన్ను అనవసరంగా శిక్షించినందుకు నేను చింతిస్తున్నాను. నీవు నిర్దోషివనే ఇప్పుడే తెలిసింది. ఆ రోజే ఒక దొంగను తమ భటులు పట్టుకున్నారని, ఆ దొంగ తన నేరాన్ని అంగీకరిస్తూ తమ మూట చాలా సంవత్సరాల నుండి అనేక దొంగతనాలు చేస్తూనే ఉన్నదని, 16 సంవత్సరాల క్రితం రాణిగారి నగలు దొంగిలించింది కూడా తామే అని చెప్పి రాజభటులను తమ స్థావరానికి తీసుకువెళ్ళి చూపించాడని, అది 16 సంవత్సరాల క్రితం వ్యాపారిని దోషిగా భావించి పట్టుకున్న భవనమే అని రాజుగారు చెప్పాడు. అన్యాయంగా వ్యాపారిని బందీ చేసినందుకు రాజుగారు అతనికి చాలా ధన కనక వస్తు వాహనాదులను బహూకరించాడు. అతనికి పిడిబాకు గుర్రం కూడా బహుమతిగా ఇచ్చారు. వ్యాపారి వెంటనే తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఇంటికి చేరేటప్పటికి చీకటి పడింది. అతడు గుర్రాన్ని శాలలో కట్టివేసి ఇంట్లోకి ప్రవేశించే ముందు కిటికీ గుండా గదిలోకి చూశాడు. తన భార్య కిటికీ వైపు తిరిగి పడుకుని ఉంది. ఆమెకు కొంచెం దూరంలో మరోవైపు తిరిగి పడుకున్న యువకుడు కూడా కనబడ్డాడు. వెంటనే వ్యాపారి ఇలా ఆలోచించసాగాడు: ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించి విశ్వాసఘాతకురాలైన స్త్రీ వద్దకు నేను తిరిగి వచ్చాను. ఈమె మాత్రం తన ప్రేమికుడితో నా ఇంట్లోనే గడుపుతోంది. కోపంతో మండిపోతూ భార్యను, ఆ యువకుని చంపటానికి బాకును బయటకు తీశాడు. అయితే మళ్ళీ ఆలోచించసాగాడు. తొందరలో ఏమీ చేయకూడదు. అపరిచిత వ్యక్తిని నమ్మి నా ధనాన్ని, గుర్రాన్ని కోల్పోయాను. అలాగే ఏమాత్రమూ ఆలోచించకుండా అడవిలోని భవనంలో ప్రవేశించాను. దాని ఫలితంగా 16 సంవత్సరాలు జైల్లో గడిపాను. అలా 2 సార్లు నా తొందరపాటు వలన బాధలను అనుభవించవలసి వచ్చింది. మళ్ళీ తొందరపడకూడదు. అలా ఆలోచిస్తూ ముఖద్వారం వద్దకు వెళ్ళి తలుపు కొట్టాడు. కొద్ది క్షణాలలో భార్య తలుపు తీసి భర్తను చూసి ఆశ్చర్యచకితురాలై తదుపరి అపరిమిత ఆనందానికి లోనయ్యింది. తర్వాత భర్తకు నమస్కరించి నిద్రలేచిన ఆ యువకుని, హరి, ఈయన మీ నాన్నగారు, నమస్కరించు అన్నది. ఆశ్చర్యపోవటం వ్యాపారి వంతయింది. నా కుమారుడా అని అడిగాడు. అవును, మీ కుమారుడే. మీరెళ్ళిన కొద్ది రోజులకే నేను గర్భవతినని తెలిసింది. భార్య సమాధానం. ఆ యువకుణ్ణి నిశితంగా పరిశీలించిన వ్యాపారి వాస్తవాన్ని గ్రహించాడు. తన పాదాలకు నమస్కరించిన కుమారుని లేవనెత్తి కౌగిలించుకుని తర్వాత ఇలా అన్నాడు: నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడూ తొందరపడి ఆలోచించకుండా ఏ పని చెయ్యవద్దు.
నీవు చేయబోయే పని వలన కలిగే పరిణామాల గురించి కూడా ఆలోచించు. నా తొందరపాటు చర్యలకు నేను చాలా బాధపడాల్సి వచ్చింది. అందువలననే మన మొదటి సమావేశంలోనే నేను నీకు ఇలా చెప్తున్నాను. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామి వారికి జై. జై బలో సాయినాథ్ మహారాజ్ की जय।